పెరియార్ క్యూ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మరి ఈరోజు చూసుకున్నట్టయితే సూర్యాలో మరి తెలంగాణ టు కరీంనగర్లో మరి మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే రాజన్న సిరిసిల్ల జిల్లా టుడే పేపర్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం చూసుకున్నట్టయితే నేటి దినపత్రిక సూర్యలో మరి ఈరోజు తాగునీటి కోసం మండల పరిషత్ ముందు ధర్నా. 10 రోజుల నుండి తాగునీరు రావడం లేదని ఆందోళన. మిషన్ భగీరథ నీరు రాక ప్రజలు అవస్థలు. బీసీ కాలనీ డబుల్ బెడ్రూమ్ ప్రజలు అవస్థలు. పట్టించుకోని అధికారులు తాగునీటి కోసం ధర్నా చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? గంభీరావుపేట మండలంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో బంగారు తెలంగాణ రాష్ట్రంలో ఆ మండల కేంద్రంలోని బీసీ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయంలో తాగునీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన మహిళలు సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సుమారు 2 గంటలు తాగునీటి కోసం. ఈరోజు తాగునీటి కోసం ధర్నా చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, నాడొక పాట ఉండే, తాగబోతే నీళ్ళు లేదు తుమ్మెదాలో, తడి గొంతులారిపాయే తుమ్మెదాలో, రాక నల్ల వస్తే ఒక బింద నిండదాయే, ఈ గోస ఎవడు తెచ్చినాడు తుమ్మెదాలో. ఒక పాట ఉండే. ఆ పాట అప్పుడు ప్రత్యేక తెలంగాణ కోసం తాగునీటి సమస్య ఇంకెందుకు ఉంది. ఇక నేను మొన్న కూడా చెప్పిన, ఏమన్నా మిషన్ భగీరథ నల్లలు లేవు, మిషన్ భగీరథ నల్లలు రావు, మిషన్ భగీరథ నల్లలు మొత్తం అంతా కల్తీ, మొత్తం అంతా సరిగ్గా ఫిల్టర్ అయితే లేవు, సరిగ్గా అవి తాగితే రోగాలు, పచ్చగా వారిన నీళ్ళు అని చెప్పి నేను మొర మొత్తుకున్నా. కానీ కూడా అంటే అధికారులు గిట్లే మాట్లాడతారు, జర్నలిస్టులు గిట్లే మాట్లాడతారు, విలేకరులు ఏమున్నది, వార్త వచ్చింది రాస్తారు, ప్రచారం చేస్తారు. మరి ప్రజా సమస్యలు ఎవరు పట్టించుకోవాలి అంటే ముందు ఇక ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఇక ముందు ఇంకెన్ని బాధలు చూడవలసి వస్తుందో చూద్దాం. జై హో భారత్. మరి మిగతా పేజీ రెండో పేజీని చూసుకుందాం. మొదటి పేజీ తర్వాయి భాగం. గంటల పాటు బైఠాయించి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా తాగునీటి కోసం అల్లాడుతున్న 5 నెలలుగా బోరు సమస్య ఉందని చెప్పినా పట్టించుకోవడం లేదు. 5 రోజులకు ఒక్కసారి మిషన్ భగీరథ నీరు. ఎంపీడీఓ స్పెషల్ ఆఫీసర్ ఈఓకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో మండిపడ్డారు ప్రజలు. మరి అధికారులు ఏం పట్టించుకున్నట్టు, ఏం చూస్తున్నట్టు, ప్రజా సమస్యలు ఎక్కడ పరిష్కరిస్తున్నట్టు, అధికారులు ఏం చేస్తున్నట్టు? మరి అధికారులు పట్టించుకుంటే ఇటువంటి సమస్యలు రావు కదా. సత్యమేవ జయతే. జై హో భారత్. సమస్య పరిష్కారానికి కృషి. బీసీ కాలనీ డబుల్ బెడ్రూమ్ సముదాయంలో తాగునీటి సమస్యను తొందరలోనే శాశ్వత పరిష్కారం చేస్తామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హమీద్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షాన్ మన్లు అన్నారు. సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరి చూద్దాం తాగునీటి సమస్య. చూస్తుండండి జై హో భారత్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్, పెరియార్ క్యూ న్యూస్. జై తెలంగాణ, జై జై